అలాగే శివరాత్రి రోజు భస్మాభిషేకానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. శివరాత్రి రోజు రకరకాల శివలింగాలకు పూజలు చేస్తారు. రకరకాల స్తోత్రాలు చదువుతారు. దేవాలయ దర్శనాలు చేస్తారు. శివరాత్రి రోజు ఇవన్నీ చేసినప్పటికీ 2 శక్తివంతమైన విధులు మాత్రం శివపురాణంలో చెప్పారు. ఒకటి పార్థివలింగ పూజ, 2 భస్మాభిషేకం. ఈ 2 పరమాద్భుతమైనవి. మీకు కుదిరితే మట్టితో చేసిన శివలింగానికి పూజ చేసుకోండి. రెండవది భస్మాభిషేకం. భస్మం కలిపిన జలాలతో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. భస్మం అంటే మామూలు విభూతి కాదు. ఆవు పేడను కాల్చగా వచ్చినటువంటి భస్మానికి ఎక్కువ శక్తి ఉంటుంది. దీన్ని గోమయ భస్మం అంటారు. రకరకాల పదార్థాలతో భస్మం చేస్తారు. కానీ ఆవు పేడను కాల్చగా వచ్చినటువంటి భస్మం, గోమయంతో చేసిన భస్మాన్ని గనక వినియోగిస్తే, అలాంటి భస్మాన్ని ధరించిన, అలాంటి భస్మాన్ని కలిపిన జలాలతో శివాభిషేకం చేసిన